నమస్తే. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ అండ్ లయన్స్ క్లబ్ వారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సినది ఈ ల్యాబ్ టెస్టులో బయట వైద్యం అనేది కార్పొరేట్ స్థాయి ఉన్న ప్రైజెస్ విషయంలో చాలా హై రేట్స్ ఉన్న ఈ తరుణంలో చాలా తక్కువ ధరకు, అంటే ఒక షుగర్ టెస్ట్ కేవలం 10 నుంచి 15 రూపాయల ప్రైజ్లో వీళ్ళు ప్రజలకు సేవలు అందిస్తున్నారు. సో ఇలాంటి అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి లయన్స్ క్లబ్ సెక్రటరీ భద్రేశం గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ చెప్పండి సార్, మొత్తానికి చాలా సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అసలు ఈ లయన్స్ క్లబ్, ఈ రెడ్ క్రాస్, ఈ సంస్థ గురించి చెప్పండి. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G ద్వారా విశ్వవ్యాప్త సేవలు చేస్తున్న లయన్స్ క్లబ్ ఇక్కడ కరీంనగర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలలో మా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు గౌరవ అధ్యక్షులు హన్మల్ల రాజిరెడ్డి గారి సలహా సూచనలతో మేము ఇక్కడ సేవలు చేయడం జరుగుతుంది. గ్రామీణంలో చాలామంది ఈ టెస్టులకు బాధపడుతూ అసలు సరైన వైద్యం లేక ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ఆరోగ్యం అనేది లయనిజం యొక్క నినాదం. మరి అందులో ముఖ్యంగా రోగ నివారణ కంటే ముందు రోగ నిర్ధారణ అనే సదుద్దేశంతో ఈ యొక్క సంస్థను ఇక్కడ నెలకొల్పడం జరిగింది. అతి తక్కువ 10 to 20% రేట్లతోనే అందరికీ అందాలి. ఫస్ట్ మందులు మింగడం కాదు, ఫస్ట్ రోగ నిర్ధారణ సరిగ్గా జరగాలి, క్విక్ యాక్షన్ ఉండాలి, కరెక్ట్ నిర్ధారణ, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ఈ యొక్క సేవలు చేయడం జరుగుతుంది. ఈ సేవలను 12 గంటలు 7 to 7 ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు 10 మంది మంచి టెక్నీషియన్స్తో మంచి ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. అది కూడా క్విక్ యాక్షన్ పరీక్షలు కూడా ఇమ్మీడియట్గా వాళ్ళ రిపోర్ట్ అందించి సెల్ ఫోన్ ద్వారా కూడా మేము మన మెయిల్ ఐడి ద్వారా కూడా మేము సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మున్ముందు ఇంకా మరింత సేవలు విస్తరించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఇంత సక్సెస్ఫుల్గా పకడ్బందీగా లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి ఇక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సో అంటే ఈ సక్సెస్కు అంటే మీ కార్యవర్గం గురించి చెప్పండి. మా కార్యవర్గం పూర్తిగా ప్రజల సంక్షేమం కోసమే, మనం ఏమైనా సమాజానికి సేవ చేయాలి, పరోపకారార్థం ఇదం శరీరం అనే ఉద్దేశంతోనే చేస్తుంది. కానీ ఎవరు కూడా 1% స్వలాభాపేక్షం కాదు. ఏమైనా సమాజానికి చేయగలమా? ఎందుకంటే ఇవాళ చూస్తుంటే ఏ హాస్పిటల్ చేసిన విపరీతమైన లైన్, విపరీతమైన డబ్బు టెస్ట్లకే పోతుంది. ఆ రిపోర్ట్లు కూడా చూస్తుంటే ఎంతోమంది బాధలు, ఇంకా నా రిపోర్ట్ రాదు. అట్లా కాదు, మనం మంచి క్వాలిటీ సేవలు చేయాలి, మానవుని మాధవునిగా చూడాలనే గొప్ప సంకల్పంతో మేము ఇంకా ఈ సేవలను ఇంకా డిజిటల్ ఎక్స్రే రకరకాల సేవలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇలా ఒక బ్రెయిన్ టెస్ట్ చూస్తుంటే సిటీ స్కాన్ బయట ప్రపంచంలో 3,000 రూపాయలు తీసుకుంటాం, మేము కేవలం 800 రూపాయలకి చేయడం జరుగుతుంది. ఇంకా చేయాలి. దీనికి మరి డాక్టర్లు కూడా సదుద్దేశంతోనే వ్యాపార దృక్పథంగా గ్రామీణ ప్రజలు వాళ్ళు తీసుకోలేని పరిస్థితుల మా సేవలు వాళ్ళకి అందుతున్నాయి. మేము గ్రామీణ ప్రజలే కాదు, అందరికీ ఆరోగ్యం, ఎంత పెద్దవాళ్ళకైనా అదే రేట్, ఎటువంటి రికమెండేషన్ లేదు. అందరు కూడా మా డోర్ ఎల్లకాలం తీసే ఉంటుంది. కాబట్టి మా సేవలు వాడుకోండి. మరి అందరూ కూడా ఈ యొక్క ఆరోగ్య సూత్రాలలో మనం కూడా పాలు పంచుకోవాలనే ఉద్దేశంతోనే మేము చేస్తున్నాం. ఈ వైద్యం అంటేనే కార్పొరేట్, అంటే డబ్బులు ఉన్న ఈ తరుణంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే ఇటువంటి సేవల్ని ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? ఆరోగ్యమే మహాభాగ్యం. మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడు అంతకంటే ఆస్తి లేదు. ఎందుకంటే మనం 1000 రూపాయలు ఇచ్చిన మరి వట్టిని పోతాయి. ఒక పూట భోజనం పెడితే మళ్ళీ ఆకలి అవుతుంది. అదే ఆరోగ్యంగా ఉంటే ఒక పూట తినకుండా ఆయనకు పెద్ద నష్టం లేదు. కాబట్టి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదనే శుభ సంకల్పంతో మేము పనిచేస్తున్నాం. ఒకటే అంటే ఇప్పుడు ఇంత గొప్ప సేవలు అందిస్తారు, మరి ప్రచారం అయితే అంటే చాలా వరకు చాలా ఏరియాలో దీని గురించి తెలియదు. సో దాని గురించి ప్రచారం అంటే మేము డబ్బులు సంపాదించుకునే ఉద్దేశం లేదు. కాబట్టి ప్రచారం ఏమిటి, మౌత్ టు మౌత్ వాళ్ళు తప్ప మేము హోర్డింగ్లు పెట్టి చేయలేదు. ఎందుకంటే మేము అట్లాంటివి డబ్బుల కోసం చేస్తున్నారనే ఉద్దేశం ఉంటుంది. మీరే ఇవాళ ఎంతో మందికి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి, మీరే ప్రచారం చేయండి. సేవలు మీ ద్వారానే, ఇది మనందరిది, ఇది మాది మాత్రమే కాదు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 208 దేశాల సంస్థ, ఇది రవిస్తమించిన సేవా సామ్రాజ్యం. ఒక్క మాది మాత్రమే కాదు, మీరు కూడా భాగస్వాములే. మీరందరూ కూడా ఈ సమాజ సేవలో పాత్రలు రండి, మాతో కలిసి నడవండి, మాతో సహకరించండి. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు అందరికీ ఆరోగ్యంలో మీరు భాగస్వాములే.